ఇది నా ద్వారా దేవుడు జరిగించుకున్నాడు. అందుకని దేవుడు నన్ను బ్రతికించి నడిపించాడు. దీని వెనుకున్న ప్రతి ప్రార్థన పరుని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. చాలామంది చెప్పారు, మీరు చాలా రెస్ట్ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ఏదోదే చెప్పారు. నేను ఏ పని చేయట్లేదు, దేవుని పని చేస్తున్నాను. దేవుని పని చేయకుండా కూర్చొని తినడానికి అయితే ఈ ఆరోగ్యం అవసరం లేదు, ఈ ప్రాణం అవసరం లేదు. బ్రతికున్నామంటే ఆయన పని చేయాలి. ఆయన పని చేస్తూ మరణించిన సంతోషం. ఒక దినాన్ని మందిరంలో వర్షిప్ చేసి నేను పడిపోయాను. సర్జరీ కాకముందు అన్కాన్షియస్ అయ్యి అనిపించింది, ప్రభా ఆ వర్షిప్లు అలాగా ఈ పాదాల దగ్గరికి చేరితే ఎంత ధన్యత అనిపించింది. ఏదైనప్పటికీ ప్రభుని కృపను బట్టైనా బ్రతికించాడు. ఈ బ్రతుకు ఆయనదే, ఈ పరిచర్య ఆయన కొరకు. నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీవేగా, నాకున్న ఆధారం ఆశ్రయం నీవేగా. నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, కేవలం నీ కృపయే, కేవలం నీ కృపయే. నా గుండె చప్పుడు చేస్తోంది నీకే స్తోత్రమని, నా మనసే ఎప్పుడు చెబుతోంది ఓ సన్నా జయమని. పదే పదే పాడుతుంది, పదే పడే పాడుతుంది నా నాలుక, నీకే నారాధనా యేసయ్యా, నీకే నారాధనా, నీకే నారాధనా యేసయ్యా, నీకే నారాధనా. నా గుండె చప్పుడు చేస్తోంది నీకే స్తోత్రమని, నా మనసే ఎప్పుడు చెబుతోంది హోసన్నా జయమని. పరిశుద్ధుడు గారి తండ్రి, నీ పరిశుద్ధుగా నమ్మకు దేవా. ఈ దినం నాయన నా గుండు చప్పుడు చేస్తుందంట, అది నీ కృప నాయన. బ్రతకమని మీరు ఆకులు ఇచ్చారు, బ్రతకమని నాయన కృప చూపించారు. లేకపోతే నాయన మృతుల సంఖ్యలో చేరి ఉండేవాడు. మృతులు నిన్ను స్తుతించలేదు కదా నాయన. స్తుతించగలిగే సజీవుల లెక్కను ఈ దీనదాసు నుంచినందుకు నీకు కృతజ్ఞతలు బాబు. నా బ్రతుకు దినములన్నింటి నీ సేవలో నమ్మకంగా కొనసాగటానికి కృప చూపించండి. నిన్ను స్తుతించలేని దినమున, నిన్ను ఆరాధించలేని దినమున, నీ వాక్యములు చాటలేని దినమున మా బ్రతుకు వ్యర్థమే, మా ఆయుష్య వ్యర్థమే బాబు. బ్రతికితే నీ కొరకే బ్రతకాలి, మరణిస్తే నీ కొరకే మరణించాలి. అటువంటి భాగ్యాన్ని దీనదాసునికి దయచేసి ఈ వాక్య పరిచయంలో నమ్మకంగా వాడుకొని నా స్వరాన్ని మరుగుపరిచి నీ స్వరమును వినిపించను, నీ చిత్తమును కూడా నెరవేర్చను. యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని చూసుకుంటాం. ఉపవాస ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం ప్రియులారా. తరచూ మా మందిరంలో జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల ఆఖరి బుధవారం కూడా మా మందిరంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది, 10 నుంచి 2 వరకు. మరి సునీల్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు చాలా సంతోషించాను. ఉపవాస ప్రార్థన చెప్పారు. మరి చిన్నపిల్లలందరూ తిట్టుకుంటున్నారేమో, మాస్టర్ ఈరోజు మాకు సెలవు దొరికింది, ఆడుకోకుండా మందిరంలో కూర్చోబెట్టారు. ఎవరైనా విసుకున్నారా? విసుకుంటారండి, చెప్పరు బయటికి. మరి బ్రదర్ చక్కటి పాట పాడారు, నీతో గడిపే ప్రతి సమయం. ఏదైనప్పటికీ ప్రియులారా, ఇట్టి రీతిగా దేవుని మందిరం మనం ఇలా గడపటం అనేది చాలా సంతోషకరమైన విషయం. చాలాసార్లు మనం ప్రార్థనలు చేస్తాం, భక్తి చేస్తాం. అయితే మనం చేసే ప్రార్థన, మనం చేసే భక్తి మనల్ని మెప్పించుకునేదిగా ఉంటుందా, దేవుణ్ణి మెప్పించేదిగా ఉంటుందా? ఈ ప్రశ్న మనకి రావాలి ప్రియుల.
మనల్ని మెప్పించుకునే భక్తి కూడా ఉంటుందంటే ఉంది బైబిల్ గ్రంథంలో. అది పరిసయ్యుడి భక్తి. ఆ భక్తి కానీ ఆ ప్రార్థన కానీ దేవుడికి అక్కరలేదు, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు దేవుడు. అంటే మనం ఏది చేసినా కూడా దేవునికి నచ్చినట్టు చేయటానికి ప్రయత్నించాలి. దేవునికి ఎలా చేస్తే నచ్చుతుంది, అసలు దేవుని ఇష్టం ఏంటి అని మనకు ఎలా తెలుస్తుందంటే దేవుని వాక్యమే దేవుని ఇష్టం. దేవునికి స్తోత్రం. చెయ్యమనేది చెయ్యాలి, వద్దనేది మానేది, అంతే. అంతకు మించి మన సొంత ప్రయోగాలు సొంత ఇష్టాలు చేయటానికి ఇక్కడ చెల్లదు. దేవునికి స్తోత్రం. మనం గంటల తరబడి ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన దేవునికి నచ్చలేదు అనుకోండి, అది వేస్ట్. ఒక్క 10 నిమిషాలు చేసినా కూడా అది దేవునికి నచ్చింది అనుకోండి, దానివల్ల మనకు ప్రతిఫలం అనేది దొరుకుతుంది. లోక స్వార్థలు కనిపిస్తుంది. పరిసయ్యుడు ప్రార్థిస్తాడు, శంకరుడు ప్రార్థిస్తాడు. ఆ పరిసయ్యుడిలో చూసిన క్వాలిటీ చూస్తే మనకు నచ్చుతాయి. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడట, దశంభాగం ఇస్తాడట, దొంగతనం చేయడట, వ్యభిచారం చేయడం, చాలా మంచి క్వాలిటీ కనిపిస్తుంది. కానీ ఆ ప్రార్థన దేవుడికి నచ్చలేదు. శంకర ప్రార్థన ఏంటి? నేను పాపిని అని చెప్పి అక్కడ అంటే ఒకే ఒక మాట అంటాడు, ప్రభువా ఆకాశము తట్టు కన్నులెత్తుడు కానీ నాకు ధైర్యం చాలట్లేదు, నేను పాపిని అంటాడు. అంటే అక్కడ ఎందుకు పరిసయ్యుడి ప్రార్థన నచ్చలేదు దేవుడి కంటే, ఆ ముందు వచ్చిన అంటాడు, తమ్మును తాము నీతిమంతులుగా అనుకునేవాడు. అంటే స్వనీతిని ఆధారం చేసుకున్న బ్రతికే ఉంటారు చాలామంది. అలాంటి ప్రార్థన దేవుడికి నచ్చింది. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ప్రియులారా ఏం చేయలేదు మనం చూస్తే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. హెబ్రీ పత్రిక 11 చదువుదాం. పేజీ నంబర్ 207. కొత్త నిబంధన. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవాలని కదా. చాలమ్మా ప్రియ దేవుని బిడ్డలారా, మొదట మనము దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం ఏమి కలిగి ఉండాలంటే విశ్వాసమును కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అంటే విశ్వాసం లేకుండా మనందరం ఎక్కడికి వచ్చామని ప్రశ్న వేసుకుంటే, విశ్వాసం ఉంటేనే కదా వచ్చాము, నమ్మకం ఉంటేనే కదా వచ్చాము. అంటే ఉంటుంది, నమ్మకం విశ్వాసం ఉంటుంది, కానీ ఉండవలసిన పరిమాణంలో కొన్నిసార్లు అది ఉండదు. ఉండవలసిన పరిమాణంలో అది ఉండదు ప్రియులారా. మనం చూస్తే జాగ్రత్తగా ఇక్కడ అపోస్తలుల కార్యంలోకి వద్దాం. 12వ అధ్యాయము, పేజీ నెంబర్ 115, 15వ వచనం. 12:15. అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అని అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరిని పిచ్చిదన్నారు? రోదేని చిన్నది. ఎందుకు పిచ్చిదన్నారు? పేతురు స్వరం విని తలుపు కొట్టినప్పుడు వచ్చి తలుపు తీసింది. ఆ విషయాన్ని వచ్చి అక్కడ కొంతమంది ప్రార్థిస్తున్న ప్రార్థనా పనులకి చెప్పింది. పేతురు వచ్చేసాడని చెప్పేసి వీళ్ళందరూ దేనికి ప్రార్థన చేస్తున్నారు? దేనికంటే పేతురు కోసమే చేస్తున్నారు. పేతురు చెరసాలలో ఉన్నాడు, బయటికి రావాలి. ఇది వీడి ప్రార్థన. ప్రార్థన అయితే చేశారు, కార్యమైతే జరిగింది, కానీ నమ్మట్లేదు. ఇప్పుడు ఈ ప్రార్థన ఏమనాలి చూసారా? ఏ సమస్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో అది జరుగుతుందని నమ్మాలి. ఎక్కడైతే ఆల్రెడీ జరిగిపోయింది, వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు, పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చేసారు, సరాసరి అక్కడికి వచ్చేసారు. ఈ చిన్నది వచ్చి పేతురు గారు వచ్చారని చెప్తే వాళ్ళు నమ్మట్లేదు. అంటే మరి దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన మీద వారికే విశ్వాసం లేదు, నమ్మకం లేదు. తర్వాత చూసినట్లేదు. ఇలాంటిది ఏంటంటే ప్రియులారా, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమని మొదటి వచనంలో చెప్పబడింది. 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక. నిరీక్షణ అంటే దేని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నామో, దేని కొరకు మనము నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి
ప్రార్థన చేస్తున్నామో అది జరుగుతుంది అని నమ్మటమే విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక సమావేశం వేయమంటే ఏదో ఒక దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం. లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యను పట్టుకొచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరాన్ని తీసుకొని వచ్చారు. అది జరుగుతుంది నా జీవితంలోని నమ్మి మోకరించి ప్రార్థన చేయగలగలుగుతారు. అలా చేసినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి అక్కడ కార్యము తప్పకుండా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అంటే కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన ఏంటంటే ప్రార్థన చేస్తాం కానీ తర్వాత జరుగుతుందా జరుగుతుందా లేకపోతే ఎప్పుడు జరుగుతుంది, ఇలాంటి అవిశ్వాసపు ఆలోచనలు కలిగి మనము బ్రతికేస్తూ ఉంటాం. ప్రియులరా, ఒక్కసారి మనం విత్తనం వేసామంటే ఏదో ఒక రోజు అది మొలకెత్తి తీరవలసిందే. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో విత్తబడినటువంటి విత్తనం వాక్యం సెలవుస్తుంది ఏమంటే కన్నీటితో విత్తువారు సంతోషగానముతో పనులు కోసుకుని. ఎవరైతే దేవుని సన్నిధిలో మనము సంతోషముతో ప్రియులారా ఇక్కడ ఒక విత్తనాలు వేస్తున్నాం. ఏంటి విత్తనం అంటే ప్రభువు పాదాలు పట్టుకొని మన అవసరాలు విన్నవించుకుంటూ ఉన్నాము. దానికి దేవుడు ఇక్కడ జవాబుదారిగా నిలుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమకరం. దానికి కావలసిన పెట్టుబడల్లా ఏంటంటే ఒకటే, అదే విశ్వాసం. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నారు. మనం నమ్మకంతో రావాలి ప్రియులారా. ఏదో పాస్టర్ గారు పిలిచారు, వెళ్ళకపోతే బాగోదు, ఏమనుకుంటారు, ఇలాంటి ఉద్దేశంతో వస్తే ఉపయోగం ఉండదు. మనకంటూ ఒక నమ్మకం ఉండాలి. నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, అక్కడ నాకు కార్యము జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగి. ఎవ్రీ పత్రికకి వచ్చేసరికి ఆ 11 ఏమంటాడంటే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని. మొదట ఏం చెప్తే ఆయన ఉన్నాడని నమ్మాలి ప్రియులారా. చాలు. దేవుని యొద్దకు వచ్చేవాడు మనం ఎక్కడికైతే వెళుతున్నామో అక్కడ ఆయన ఉన్నాడని నమ్మాలి మొదటగా. దేవుని స్తోత్రం కలిగి. మరి మనందరం ఇప్పుడు కూర్చున్నాం, ఆయన ఇక్కడ ఉన్నాడా? గ్యారంటీ ఏంటి? ఆయన ఎవరు కనబడుతున్నాడు? ఆయన ఇక్కడ ఉన్నాడు అనటానికి గ్యారంటీ ఏంటంటే ఆయన వాక్యమే ప్రియులారా. ఎక్కడ 2-3 నా నామం పేట కూడుకుంటారు అక్కడ ఉంటాను అన్నాడు. ఆయన అబద్ధమాడే దేవుడు కాదు కదా. ఆయన ఉంటానని చెప్పాడు కనుక ఆయన ఇక్కడ ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే ఆత్మరూపుగా ఉంటాడు. యోహాను సువార్తలో అంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సైతంతో ఆరాధించారు. అంటే ఆయన ఆత్మరూపుగా మన మధ్య ఉన్నాడు. మన ప్రతి ఒక్కరి మనసులను చూస్తున్నాడు, మనస్తత్వాన్ని చూస్తున్నాడు, బిహేవియర్ ఆయన ఇక్కడ నుండి గమనిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన. మొదట ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడని మనం నమ్మాలి. ఆ నమ్మకము ఉండవలసిన పరిమాణంలో మనకు చాలాసార్లు ఉండదు. అందుకే మన బిహేవియర్లో కాస్త ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగిన. మన బిహేవియర్లో ఒడిదుడుకులు అవకతవకలు ఎందుకు ఉంటాయంటే ఆ నమ్మకం ఉండవలసిన పరిమాణంలో ఉండకపోవటం వల్ల. ఉదాహరణ చూసుకుంటే మా మందిరంలో తీసుకుంటాను. ఇక్కడ సంగతి నాకు తెలియలేదు ఎలా జరుగుతుంది. మా మందిరం తీసుకుంటే 10 నుంచి 1 గంట దాకా ఆరాధన. నేనైతే 10 గంటలకు వెళ్ళి మోకరించి ప్రార్థన స్టార్ట్ చేసేస్తాను. ఎవరు వచ్చినా రాదు కదా. 1 గంటకి క్లోజ్ అయిపోతుంది. ఒకరు 10:30కు వస్తారు, ఒకరు 11కు వస్తారు, ఒకరు 11:30కు వస్తారు, ఒకరు 12కి వస్తారు. మరి ఏంటి నేను చెప్పే సమయం ఏంటి? 10 నుంచి 1 గంట. మరి ఆ టైమింగ్స్లో ఎందుకు తారతమ్యాలు జరుగుతున్నాయి? ఒక ఫ్యామిలీ ఎస్ఆర్పురం నుంచి వస్తుంది అడివారం దాటాక, వాళ్ళు 10ంటికి ఉంటారు. ఒక ఫ్యామిలీ 6 నుంచి వస్తారు, వాళ్ళు 11:30కు వస్తారు. అప్పుడు ఏమనాలి? దూరం నుంచి వచ్చేవాళ్ళు లేట్ అయినా కాస్త అర్థం ఉంటుంది, దగ్గర ఉండేవాళ్ళు లేట్ అవుతారు. అంటే ఎక్కడో చిన్న నిర్లక్ష్యం, పర్వాలేదులే 1 గంట దాకా ఉంటుంది కదా, ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు. అంటే దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయొచ్చా? అది ఎవరికి వారుగా ప్రశ్నించుకుంటే. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు అంటాడు, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అంటాడు. ఎందుకు ఆ స్థలం భయంకరమైందంటే అక్కడ దేవుడు ఆత్మ సంచరిస్తూ ఉంది, దేవుడు అక్కడ ఉన్నాడు. మొదట దేవుడు సన్నిధి అని తెలియక తన బిహేవియర్ వేరే ఉంది. యాకోబు ఒక రాయి తీసుకొని తలగడకి వేసుకొని పడుకున్నాడు. ఇది దేవుని మందిరం అని ఒక దర్శనం ద్వారా తెలుసుకున్న తర్వాత, చూసిన తర్వాత తన బిహేవియర్లో మార్పు వచ్చేసింది. వెంటనే అలర్ట్ అయిపోయాడు, తన బిహేవియర్ మార్చుకొని ఒబీడియన్స్లోకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం.
అంటే ఇది దేవుని మందిరము, దేవుడు ఇక్కడ ఉన్నాడు అని మనం నమ్మేటప్పుడు ప్రియులారా మన బిహేవియర్ ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది. ఇదే మనం తీసుకుంటే స్కూల్కి వెళుతున్నాం, 9 గంటలకే ప్రేయరు, 9 దాటిందండి, యాజమాన్యం ఏం చేస్తుంది? గేట్లు వేసేస్తుంది, పిల్లల్ని మోకాళ్ళు వేస్తుంది దాంట్లో. అవన్నీ భరించుకొని వచ్చారు చిన్నప్పుడు మనందరం కూడా. రెండోది మార్నింగ్ జన్మకు మార్నింగ్కి ఉందండి, మనం ఎప్పుడు వెళ్తాం? 1 గంట ముందుకే వెళ్ళిపోతాం. ఎందుకు? లేట్ అయితే అది ఆగదు అక్కడ, ఈవినింగ్ గొడవలు ఉంది. 5కి అయితే 4కి వెళ్ళిపోతాం, ఎందుకంటే అది ఆగదు. లేకపోతే మనం ఏదో కంపెనీలో పని చేస్తున్నాం, లేట్ అయితే అక్కడ మనకి జీతం ఇచ్చేవాడు ఒప్పుకోడు. మరి ఈ భూ సంబంధమైన విషయాలు మనం అంత పెర్ఫెక్ట్గా ఉండేటప్పుడు దేవుని సన్నిధి విషయానికి వచ్చేసరికి మనలో ఎందుకు నిర్లక్ష్యం ఉంది అంటే ఆ విశ్వాసము ఉండవలసిన పరిమాణంలో ఉండట్లేదు. వస్తున్నాం మందిరానికి, కానీ రావలసిన తీరుగా మనము రావట్లేదు. ఎక్కడో నిర్లక్ష్యం అనేది మనలో కనబడతా ఉంది. అది మొదట పోవాలి. ప్రసంగిలో చెప్పాడు కదా, మందిరానికి పోయేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక ప్రియులారా, లోకానికి ఇచ్చే విలువ దేవునికి మనం ఇవ్వలేనప్పుడు ఆయన నీకు నాకు ఎందుకు విలువ ఇవ్వాలి? ఆయన అంటాడు, నన్ను గణపరిచేవారిని నేను ఎలా గణపరుస్తున్నావు? ఆయన్ని ఏ రకంగా కనపరుస్తున్నావు? అయ్యో దేవుని మందిరము, దేవుని సన్నిధి, ఈరోజు ఆయన సన్నిధికి నేను వెళ్ళాలి, ఎలాగ వెళుతున్నావు? మన బిహేవియర్ ఎలాగ ఉంది? యెషయా గ్రంథం 66 చివరి వచనాలు అంటాడు, ఎవడు దీనుడై నా సన్నిధిని నా మాట విని వణుకుచుండెనో వాడినే నేను దృష్టిస్తాను. దేవుని బిడ్డలకు దీనత్వం కావాలి ప్రియులారా, విధేయత కావాలి ప్రియులారా. దేవుని విషయంలో ఆ విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ విశ్వాసలే, అందరూ బైబిల్ పట్టుకొని తిరుగుతారు, అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ దేవుని మందిరానికి వెళ్తారు, అందరూ ఈక్వల్ కాదు దేవుడికి. ఎవరైతే ఆయన సన్నిధికి భయపడతారో, ఎవరైతే ఆయన వాక్యానికి భయపడతారో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన విషయంలో ఆ యొక్క ఒబీడియన్స్ కలిగి ఉంటారో వాళ్ళనే దేవుడు దృష్టిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళే ఇష్టం దేవుడికి. అందుకే అక్కడ అంటాడు, ఆయన యొద్దకు వచ్చేవారికి ఆయన అక్కడ ఉన్నాడని మీరు నమ్మాలి. ఆయన అక్కడ ఉండేటప్పుడు మరి మనకు భయం ఏది? కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఆటోమేటిక్గా మన బిహేవియర్లో మార్పు వచ్చేస్తుంది. చేతులు కట్టేసుకుంటాం ఎస్సీ గారి ముందు, సిఏ గారి ముందు. ఆ చెప్పరు కట్టుకోమని, ఈ బట్టలు కానీ ఓపెన్ చేస్తుంటే పెట్టేసుకుంటాం. అంటే వాళ్ళని చూడగానే తెలియకుండా మన బాడీ లాంగ్వేజ్లో ఏదో ఒక మార్పు వచ్చేస్తుంది. మరి అధికారులకు అధికారి, రాజులకు రాజు అయిన దేవుని సన్నిధికి వచ్చేసరికి మన బిహేవియర్ ఎట్లా ఉంది? విశ్వాసం అంటే అలాగ బ్రతకటమే ప్రియుడా. 31 కీర్తన అంటాడు, తన యందు నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించే వారు నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. భయము భక్తి 2 ఈక్వల్గా ఉండాలి. ఆ రెండింటికి మన విశ్వాసము తోడై ఉండాలి, ఏడై ఉండాలి. ఇలా ఉండేటప్పుడు మన యొక్క విశ్వాస జీవితం ఒక ప్రత్యేకమైన తరహాలో ముందుకు కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం. లేకపోతే నామమాత్రపు బ్రతుకులే, నామమాత్రపు జీవితాలే, నామమాత్రపు భక్తి ప్రియులే. అదే ఎబ్రీ పత్రికలో చూసేసరికి మనకి ఆ యొక్క 11వ అధ్యాయంలో చూద్దాం ప్రియులారా. 30వ వచనం చదవండి, 207 పేజీ నెంబర్ 11:30. విశ్వాసమును బట్టి 7 దినములు బట్టి ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిన. 33 చదవండి. వారు విశ్వాసం ద్వారా రాజ్యాన్ని జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహములను ముగించారు, అగ్నిబలం చల్లార్చి ఖడ్గదార తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధంలో పరాక్రమశాలులైన అన్యుల శరణు పారదొలిచారండి. ఎక్కడ ఇదంతా దేనిని బట్టి చేశారు?
ఒక విశ్వాసం అంట రాజ్యాన్ని జయించింది. దేవుని స్తోత్రం కలిగిన. చాలా విచిత్రంగా ఉంది కదా. ఆయన అంటాడు కదా, ఆవగింజంత విశ్వాసం అంటే ఈ కొండని వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్దట. ఆవగింజంత విశ్వాసం అంటే ఆవగింజ పరిపూర్ణతకి సూచన. మన విశ్వాసము లోపము లేనిదిగా పరిపూర్ణమైనదిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇక్కడ విశ్వాసము ద్వారా రాజ్యాన్ని జయించారు. జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, అలాంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయానికి వచ్చేద్దాం. మొదటి వచనం చూస్తే ఇక్కడ 3 రాజులు దండెత్తి వచ్చారు. ఎవరి మీదకి? యెహోషాపాతు మీదకి. మోయాబీలు, అమ్మోనీయులు, మయ్యానీయులు 3 దండెత్తి వచ్చారు. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? 3వ వచనం అంటారు, అందుకే యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినం ఆచరింపవాలని చాటింపగా. ఇప్పుడు 3 రాజ్యాల వారు దండెత్తి వచ్చారండి. ఈయన ఏం చేశాడు? ఉపవాసం చాటించుకొని కూర్చున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అక్కడ శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఒక రాజు ఈయన ఏం చేయాలి? గుర్రాలు, రథాలు, ఈటులు, డాళ్ళు ఇవన్నీ సిద్ధపరచుకొని సైన్యాన్ని బలపరిచి ప్రోత్సహించి సైన్యాధిపతితో మాట్లాడి ఈ ప్లాన్స్ కదా చేయాలి. ఈయన ఏం చేశాడు? ఉపవాస దినం పాటించి అందులో కూర్చున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడుతుంది, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. అంటే మనము ఆత్మానుసారులుగా మనం బ్రతికేటప్పుడు ప్రియులారా, మన యొక్క విశ్వాసపు ఆలోచనలు ఎలాగుంటాయంటే ఆత్మానుసారంగానే ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం. ఒక శత్రువు మీద, ఒక ప్రతికూల పరిస్థితి మీద మనకు విజయం రావాలంటే ప్రియులారా, దానికి మనమే పోరాటం చేయవలసిన అవసరం లేదు. మనకి నమ్మకం ఉంటే, ఏమని నమ్మకం? అక్కడ ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు దేవుడు ఏం చెప్తాడు? మీరు ఓరకనే ఉండండి, యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగి ఓరకనే ఉండాలంటే నమ్మకంతో ఉండాలి, ప్రార్థనాత్మతో మనం అక్కడ ఉండాలి. అక్కడ ప్రార్థిస్తూ ప్రభు పాదాలు మనం పట్టుకోవాలి. ఇక్కడ యెహోషాపాతు 3 దినాలు ఉపవాస దినాన్ని ఇక్కడ ప్రకటించుకున్నాడు. ప్రకటించిన తర్వాత 12వ వచనంలో అంటాడు, 20:12లో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మా దిక్కని ప్రార్థన చేశాను. చేసినటువంటి యెహోషాపాతు ఏం చేశాడంటే పిల్లలతోనూ భార్యలతోనూ ఆయన సన్నిధిని నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసంతో ఉపవాస దినం ప్రతిష్ఠించుకొని దేవుని పాదాలు పట్టుకొని, దేవా నేను ఒక రాజ్యమై ఉన్నాను, నా మీదకి వచ్చిన వారు 3 రాజ్యాల వారు ఉన్నారు, వారితో యుద్ధము చేయటానికి జయించటానికి నాకు శక్తి చాలదు, నీవే నా దిక్కు అని ఆయన వైపు చూశాడు. దేవునికి స్తోత్రం. అదే శరీరానుసారం అయితే ఏం చేస్తారు? వెంటనే సామంతరాజులు ఎవరినో పట్టుకొని, ఎవరినో పక్కని హెల్ప్ కోరుకొని, నా మీదకి వాళ్ళు వచ్చారు బాబు, మీరు కూడా నాకు హెల్ప్ చేయండి, మనం అందరం యుద్ధానికి వెళ్తా ఉంటారు. ఈయన ఎవరి సహాయాన్ని కోరుకున్నాడంటే దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. దేవునికి మహిమ కలిగింది. ఉపవాసం ఉండి దేవుని సహాయాన్ని కోరుకున్నారు. 22వ వచనంకి వచ్చేసరికి, వారు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకు వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, సేయీరు మంది నివాసుల మీదను మాటుగాండ్రుని పెట్టిన కనుక వారు హతులే. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఎవరండి యుద్ధం చేశారు? ఈయన పాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు. యెహోషాపాతు మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే ఈయన మీదకు యుద్ధానికి వచ్చారో వారి మీద దేవుడు మాటుగాండ్రను పెట్టాడట. అప్పుడు వాళ్ళందరూ హతులైపోయారు. చూడండి, అంటే విశ్వాసము ద్వారా వారు రాజ్యాలను జయించాలన్న మాట హెబ్రీ పత్రికలో రాయబడింది కదా. ఎక్కడ చూస్తే 3 రాజ్యాలని యెహోషాపాతు తన విశ్వాసం ద్వారా జయించాడు. దేవునికి మహిమ. చూసారా? అంటే మనకు విశ్వాసం, నమ్మకం ఉంటే జరిగే కార్యాలు నిలబడతాయి. కానీ ఎక్కడో అపనమ్మకం మన వెనక లాగుతూ ఉంటారు చాలాసార్లు. అది జరుగుతుందా? ఎలా జరుగుతుంది?
కొన్నిసార్లు ఆ గాలిలో దీపమంటే దేవుడు అంటే అయిపోతుందా? అది వాళ్ళకి అవ్వకపోవచ్చు, కానీ మనకి గాలిలో దీపాన్ని కూడా ఆర్పకుండా కాపాడగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. గాలి తుఫాను గద్దించగలిగిన శక్తిమంతుడు మన దేవుడు కనుక ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. విశ్వాసం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే రాజ్యాన్ని జయించినట్టుగా కనబడుతుంది. అలాగే మనం చూసుకుంటే యెషయా గ్రంథం 30 కనబడుతుంది. హిజ్కియా మీదకి అష్షూరు రాజు దండెత్తి వచ్చాడు సన్హెరీబు. వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే చాలా చులకనగా తేలికగా గర్భపు మాటలు మాట్లాడాడు అష్షూరు. అవన్నీ లెటర్ మీద రాసి దేవుని పాదాల దగ్గర పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి హిజ్కియా పడుకుండిపోయాడు. నైట్ ఈ నిద్రలో ఉన్నాడు. అక్కడ కార్యం జరగటం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. ఒక్క దేవదూత అష్షూరు వారి దండుపేటలో 185,000 గోచకోత కొలిచి హతమార్చినట్లుగా వాక్యం సెలవుస్తుంది. దేవునికి మహిమ. అది ఎలా జరిగింది? ఆయన కూడా యుద్ధానికి వెళ్ళలేదు, ఈటు వాడలేదు, కత్తి వాడలేదు. ప్రియులారా, ఒకటే చేశాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థనకి ఎంత శక్తి ఉందో తెలుసా? ప్రార్థనకి ఎంత బలం ఉంది ప్రియులారా? అనాది కాలం నుండి ఆయా భక్తులు ప్రార్థిస్తూ వారి యొక్క పనులు జరిగించుకుంటూ ఉన్నారంటే ఈనాటి నీ నా మన వరకు కూడా కార్యాలు జరుగుతున్నట్టే. ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఎప్పుడు కూడా పోలేదు దేవునికి. అయితే మనము చేయవలసిందల్లా విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో వారి రాజ్యాన్ని జయించాలి ప్రియులారా. రెండోది, సింహాల నోళ్ళు ఊహించారంట. దానియేలుకు తెలుసు అక్కడ ఏమనంటే రాజు చెప్పినట్టు నెబుకద్నెజరు నేను చేయకపోతే, బెల్షస్సరు చెప్పినట్టు చేయకపోతే సింహాల బోన్లో పడేస్తానని తెలుసు దానియేలు. కానీ దేవునికి వ్యతిరేకంగా అక్కడ చెయ్యలేదు. దానికి దేవునికి విరోధంగా ఆ పని చేయనందుకు ఏం చేశారంటే ఆయన్ని సింహాల బోన్లో పడేస్తాను. తనకు ఒక విశ్వాసం ఉంది, చనిపోయినా పర్వాలేదు, నా దేవుని కొరకు నేను నిలబడతాను, నేను దారి తప్పు చేయను, నా దేవుని విశ్వాసాన్ని బలంగా నిలబడ్డాడు. అక్కడ సింహాల నోళ్ళు తన విశ్వాసం ద్వారా దానియేలు గురించారు. దేవునికి ఇవన్నీ కూడా అద్భుత కార్యాలు ప్రియులారా, అద్భుత కార్యాలు. ఎందుకంటే ఇవన్నీ విశ్వాసం ద్వారానే అవి జరిగించుకున్నారు. రెండోది, విశ్వాసం ద్వారా అగ్నిదారును వాళ్ళు చల్లార్చారన్నట్టుగా వాక్యం చేస్తారు. అదే మన దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు దగ్గరికి వచ్చేసరికి షద్రకు మెషకు అబేద్నెగో అగ్నిగుండం పెట్టారు. అక్కడ ఆ దేవతకు నమస్కరించకపోతే చంపేస్తారు. వాళ్ళు అంటారు, రాజా నెబుకద్నెజరు ఈ విధముగా రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. సమయం లేదు కనుక నేను రిఫరెన్స్ చూపించట్లేదు, చాలా వరకు మీకు తెలుసు. అవసరమైతే తర్వాత చెప్తాను కదా. ఈ విధంగా రక్షించుటకు నా దేవుడు సమర్థుడు. రక్షించకపోతే పర్వాలేదు, మేము మాత్రం ఆ పని చేయడం, ఆ తప్పు చేయండి. దేవుడు ఎదిరిస్తాడు. దేవుని కొరకు బలంగా నిలబెడితే, దేవుని కొరకు తన ప్రాణాలు పెట్టడానికి ఇష్టపడితే ప్రియులారా, దేవుడు వదిలిపెట్టడు, దేవుడు కాపాడుతాడు. దేవుడు ముగ్గురిని వేశారు అగ్నిగుండంలో. 4వ వ్యక్తి వారికి తోడుగా ఉన్నాడు. ఆ 4వ వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి విశ్వాసం ద్వారా అగ్ని చల్లారింది. విశ్వాసం ద్వారా సింహాల నోళ్ళు మూయబడి. ఇవన్నీ ఎక్కడ విశ్వాస వీరుల జాబితాలన్నీ ఉంటాయి ప్రియులారా. 11వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటే విశ్వాసం బట్టి అంటూ మాట్లాడుతూనే వస్తారు పౌలు భక్తులు. ఇక్కడ చివరికి వచ్చేసరికి అంటాడు, విశ్వాసం ద్వారా వారు రాజ్యాలు జయించారు, అగ్నిదారులు చల్లార్చారు. ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇదంతా కూడా అంటే మన చేసే భక్తిలో నమ్మకం ఉండాలి. అది ఎలాంటి నమ్మకం అంటే పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూస్తే అక్కడ విత్తనాల కోసం మాట్లాడుతూ దేవుడు మాట్లాడతాడు. అక్కడ అంటాడు, రాతి నేలను పడిన విత్తనం, మంటల పొగల్లో పడిన విత్తనం, త్రోవలో పడిన విత్తనం మాట్లాడుకుంటూ కిందకు వచ్చేసరికి అంటాడు, అక్కడ ఏమంటాడంటే మంచి నేలను పడిన విత్తనం. మంచి నేలను పడిన ఉదరంటే రెఫరెన్స్ ఏంటన్నా? మత్తయి సువార్త 12:8-9 వచనాలు. మత్తయి సువార్త
మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం చూస్తే 13:20 మంచి నేలను విత్తబడేవాడు మంచి నేలను విత్తనబడినవాడు వాక్యం విని గ్రహించేవారు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. చాలండి. ఇక్కడ ఒక విషయం నాకు అర్థం కాదు. ప్రియులారా, నేల మంచిదే, విత్తనం మంచిదే, వాక్యపు గ్రహింపు ఉంది. మరి ఫలింపుకి వచ్చేసరికి ఎందుకు వేరియేషన్ కనబడుతుంది? ఒకడు 100 అంట, ఒకడు 60 అంట, ఒకడు 30 అంట. మంచి నేల అంటే ప్రియులారా, క్రీస్తు రక్తంలో కడగబడిన మనమే. ఇదివరకు ఇది పాపపు నేల. ఈ నేలను క్రీస్తు తన రక్తంతో కడిగి మంచి నేలగా చేశాడు. ఇప్పుడు వాక్యమని విత్తనం ఇందులో పడి మనం గ్రహించేటప్పుడు ఫలింపు దగ్గరికి వచ్చేసరికి వేరియేషన్ తేడా వస్తుంది. ఒకరు 100 అంతలు, ఒకరు 60, ఒకరు 30. అంటే అక్కడ విశ్వాసంలో లోపం. ప్రియులారా, పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగిన వాడు 100 అంతలుగా ఫలాన్ని పొందుకుంటాడు. కొద్దిగా తక్కువ ఉన్నవాడు 60 వంతులు అయితే, ఇంకా తక్కువ ఉన్నవాడు 30. విశ్వాసం అయితే ఉంది, 30, 60, 100. చూసారా, మంచి నేలే. కానీ ఎందుకు అక్కడ తేడా వచ్చిందంటే ఆ నమ్మకంలో ఉండే విధానాన్ని బట్టే అక్కడ కార్యాలు జరుగుతున్న దేవునికి స్తోత్రం. అదే శత్రుకు మేషకు అభివృద్ధి పరిస్థితి మనకుంటే, ప్రభా నన్ను క్షమించి నా సంగతి తెలుసు కదని దండం పెట్టేసి సైడ్ అయిపోతాం. ప్రభా నేను ఆ విగ్రహాన్ని మొక్కుతున్నా కానీ మనస్ఫూర్తిగా చేయట్లేదు, నీకు తెలుసు కదా నన్ను చంపేస్తారు కదా, అందుకే ప్రభా నేను మరి దండం అయితే పెడుతున్నాను కానీ మైండ్లో మాత్రం నువ్వే ఉన్నావు ప్రభు అని అనుకుంటాను. వాళ్ళు అలాగనలేదు. అది 100 అంతల ఫలింపుతో కూడిన విశ్వాసం, దేవుని విశ్వాసం. ఇంకా సగం విశ్వాసం. అక్కడ చూసాం కదా అపోస్తలుల కార్యాలు పేతురు విషయంలో ప్రార్థన అయితే చేస్తున్నారు పేతురు కోసమే, కానీ ఆయన వచ్చాడని నమ్మట్లేదు. ఇలాంటి విశ్వాసాలు కొన్ని. ఇలాగా మన నమ్మకాన్ని బట్టి 30 వంతులు, 60 వంతులు, 100 అంతలు మనము ఫలిస్తూ ఉంటామని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదట దేవునికి మనము ఇష్టంగా ఉండాలి. ఇష్టమైన వారి కోసం ఏదైనా మనం చేస్తాం కదా. మనం ఇష్టంగా బ్రతికేటప్పుడు మన కొరకు దేవుడు ఏదైనా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదే ఇష్టాన్ని మనము చూసుకునేసరికి ప్రియులారా, అంటే సందర్భం ఇది కాదు కానీ చిన్న విషయం చెప్తున్నాను. కొంతమంది విశ్వాసులు ఉంటారు, 10,000 జీతం వచ్చేటప్పుడు 1,000 రూపాయలు నమ్మకంగా ఇచ్చేస్తారు. అదే జీతాన్ని దేవుడు ఆశీర్వదించి 1,00,000 రూపాయలు చేస్తే 10,000 ఇచ్చేసరికి అననీయ సపేర్లాగా ఆలోచిస్తారు, అమ్మ ఎంత ఇచ్చారని. గమనించండి, అసలు నీ జీతాన్ని ఆశీర్వదించింది ఎవరు? ఆయనే కదా. 10,000 నుంచి 1,00,000 రూపాయలకు నిన్ను తీసుకెళ్ళింది ఎవరు? ఆయనే కదా. మరి 10,000 దగ్గర ఉన్న విశ్వాసం 1,00,000 రూపాయలు నీకు ఎందుకు ఉండట్లేదు? చూసారా, అక్కడికి వెళ్ళేసరికి ఎక్కడ నమ్మకంగా ఉన్నావు, అక్కడికి వెళ్ళేసరికి చిన్న తేడా వచ్చింది. అంటే అందుకే ఆ వేరియేషన్ బట్టే 30 వంతులు, 60 వంతులు, 100 అంతులుగా దేవుడికి మహిమ కలిగింది. మా మందిరంలో ఒకరు ఉన్నారు, 70,000 జీతానికి 7,000 ఇచ్చేస్తారు. కొంతమంది నెలకు 500 ఇస్తారు దశమి. అయితే అది నా కాన్సెప్ట్ కాదు. అక్కడ కూడా నేను దశమి బాబు చెప్పాను, ఎందుకంటే దేవుడు నన్ను పోషిస్తున్నాడు. నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా ఆయనతో చెప్పుకుంటాను. నేను ఆయన కూలివాడిని, నేను ఆయన పనివాడిని నేను కనుక నా జీవితం మీద ఆయనకి తెలిసి దేవునికి స్తోత్రం. ఇది దేవునికి విశ్వాసకున్న సంబంధం. అది విశ్వాసంలో దశమి భాగం కూడా ఒక భాగం. అంతే, చేసుకుంటే ఆశీర్వదింపడతారు, లేకపోతే. కొంతమంది ఎవరు మొన్న ఒక సిచ్యువేషన్ జరిగింది. ఎస్ఆర్పి నుంచి ఒక కుటుంబం వస్తుందని చెప్పారు కదా, అడిగారు నుంచి వాడు పాస్టర్ గారు దశమి భాగం అడిగారట, నా దగ్గరికి వచ్చేసి దశమి భాగం అడిగారని నా దగ్గరికి వచ్చేసి ఏదేమైనా కొన్నాడు ప్రియులారా. ఎందుకంటే నా దర్శనం అది కాదు, నేను ఎవరిని అడగను, ఇస్తే తీసుకుంటాను. ఏ సమస్య అయినా ప్రభు పాదాల దగ్గర పెడతాను, ఆయన్ని అడుగుతాను, ఆయన్ని ఇస్తాడు. ఎందుకంటే మన విశ్వాసము పరిపూర్ణంగా ఉండేటప్పుడు, మనం చేసే పని దేవుళ్ళ నమ్మకంగా ఉండేటప్పుడు ఆయన ఆశీర్వదించక మానవుడు దేవునికి
ఒకటి, విశ్వాసాన్ని బట్టి మనం ఆయనకి ఇష్టంగా ఉంటాము, అప్పుడు మన కొరకు ఆయన ఏమైనా చేస్తాడు. రెండోది చూసేసరికి మనం నేర్చుకున్న కదా 31 కీర్తనలో, నీ యందు భయభక్తుల నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ యొక్క 19లో కనబడుతుంది, 31:19 కీర్తన. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుటి నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. రెండోది ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కావాలి మనం. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. దేవుడు కోరుకునేది రెండు కూడా సమపాలలో ఉండాలి, సమపాలలో ఉండాలి ప్రియులారా. గ్లాస్ పాలు వేసి 5 గ్లాసులు నీరు వేసాం అనుకుంటా, టీజా కుడుతులా ఉంటుంది. గ్లాస్ పాలు గ్లాస్ నీరు వేయండి, చాలా చక్కగా ఉంటుంది. అంటే రెండు కూడా భయము భక్తి సమపాలలో ఉండి, ఆ సమపాల భయభక్తులకి విశ్వాసము తోడైతే దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు పరిపక్వతలోనికి నడిపింపబడతాయి. దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మనకు ఇష్టంగా ఉండాలంటే ఒకటి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎటువంటి విశ్వాసం అంటే, నేను వెళ్ళే సన్నిధిలో ఆయన ఉన్నాడు అనే విశ్వాసం. రెండోది, ఆయనకు మనము ఇష్టంగా ఉండాలంటే భయభక్తులు కలిగిన జీవితాలు మనము జీవించాలి. దేవునికి స్తోత్రం కలిగి. మూడో విషయానికి వచ్చేసరికి అపోస్తలుల కార్యాలు 13:22 చదవండి ఎవరు. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఒక వ్యక్తిని గురించి దేవుడి సాక్ష్యం ఇస్తున్నాడు. తరువాత అతనిని తొలగించి, ఎవరిని తొలగించాడు? ఇశ్రాయేలు మొదటి రాజు సౌలుని తొలగించి ఆ ప్లేస్ని ఎవరికి ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు అంటే, దావీదు దేవునికి ఇష్టంగా బ్రతికాడు కనుక. ఎలాగ ఇష్టంగా బ్రతికాడంటే అక్కడ ఆన్సర్ ఇచ్చేసాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చి. దేవునికి స్తోత్రం. చాలాసార్లు దేవుని ఉద్దేశాల కంటే మన ఉద్దేశాలను నెరవేర్చుకుంటాం. మనం ఏదో చేస్తాము, ఇదే కరెక్ట్ అనుకుంటాం, ఈ వ్యక్తి కరెక్టు, ఈ త్రోవ కరెక్టు, ఈ ఆలోచన కరెక్ట్ అని మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. ప్రియుగా, మనం చేసే పని వాక్యానికి సరిపోతుందా లేదనేది మనం చూసుకోవాలి. అక్కడ మన ఉద్దేశం అవసరం లేదు దేవుడికి, ఆయన ఉద్దేశం కావాలి. దేవుడు ఏది చెప్పాడో దానిని చేసేవాళ్ళే దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును. అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళి పూర్తిగా వాళ్ళని చంపారా బాబు, అక్కడి నుంచి ఏమి తెచ్చుకోవద్దంటే ఈయన ఏం చేశానండి? గొర్రెలు ఒంటిళ్ళు ఆరు తెచ్చుకున్నాడు. అంటే ఆజ్ఞ అతిక్రమము పాపం. అక్కడ అంటాడు కదా, బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము. నేను ఇచ్చేస్తున్నాను కదా, చేస్తున్నాను కదా, నేను మాట వినంటే దానికి ఒప్పుకోడు దేవుడు. ఆ మాట వినే విధేయత కూడా క్రైస్తవునికి కావాలి. అలాగే సేవకుడని ఎక్కువ లేదండి దేవుడికి. సేవకుడని ఎక్కువ లేదు. సౌలుని అభిషేకించాడు, మాట వెళ్ళినప్పుడు తీసేస్తాడు. ఆయన మాట వినకపోతే మన స్థానాన్ని దేవుడు ఇంకొకరికి ఇచ్చేస్తాడు. మన ప్లేస్ని దేవుడు ఇంకొకరికి ఇచ్చేసి ఆ ప్లేస్లో వాళ్ళని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏంటంటే అతడు నా ఉద్దేశం అంటే దేవుని ఇష్టం ఏమైందో, దేవుని ఉద్దేశం ఏమైందో దానిని మనం నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏది చేసినా కూడా సొంత ప్రయత్నాలు కాకుండా ప్రభువు పాదాల దగ్గర మోకరించి, ప్రభా నా పట్ల, నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల నీ చిత్తము సంకల్పం ఏమైందో దానిని నెరవేర్చి ప్రభుని ప్రార్థన చేస్తే ఆయనే చూసుకుంటాడు. మిగిలిందంతా ఆయనే చూసుకుంటాడు. చాలాసార్లు మన ఇష్టాలు నెరవేర్చుకొని పప్పులో అడుగులు వేస్తాం. అది కరెక్ట్ అనుకుంటాం, తెలియదు మనకి. కొన్నిసార్లు పై రూపాలు చూస్తాం, లోపల ఏముంటుందో మనకు తెలియదు ప్రియులారా. దేవునికి అప్పచెప్పిన ఏ పనైనా సరే, ఏ కార్యమైనా సరే, ఏ ఉద్దేశమైనా సరే దేవుని పాదాల దగ్గర పెట్టి దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించిన ప్రియులారా, ఆ బాధ్యత ఆయనే వహించి ఆయనే చూసుకుంటాడు.
దావీదు జీవితంలో తను గ్రహించినటువంటి గొప్ప ఆలోచన ఏంటంటే దేవుని చిత్తాన్ని ఉద్దేశాన్ని గౌరవించే మనసు దావీదు పొంది దేవునికి బహుమతాడు. అందుకే ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనసుడు. ఎందుకంటే నా ఇష్టాన్ని తన ఇష్టంగా చేసుకొని బ్రతకటం నేర్చుకున్నాడు. దేవునికి నచ్చలేదు మనకు నచ్చకూడదు. గమనించారా? దేవుడికి నచ్చలేదు మనకి నచ్చకూడదు ప్రియులారా. దేవుడు అసహించుకునేదాన్ని మనం అసహించుకోవాలి. చాలా మంది ఏంటంటే దేవుడి ఇష్టాన్ని పక్కన పెట్టి అబద్ధాలు ఆడేస్తాం, మాయ మాటలు చెప్పేస్తాం, రకరకాల క్రోధాలు కక్షలు ఇవన్నీ హృదయంలో పెట్టేసుకుంటాం. ఇవన్నీ దేవుడికి ఇష్టం అండి? ఏం చెప్పాడు దేవుడు? శత్రువుని ప్రేమించమన్నాడు, హింసించే వారి కొరకు ప్రార్థన చే, అది దేవుని ఇష్టం. కొన్నిసార్లు మన ఇగో మనకు సపోర్ట్ చేయదు. ఏం చేస్తున్నా ఏముందలే అని చెప్పేసి మన ఇష్టాలను మనం నెరవేర్చుకొని ముందుకి కొనసాగుతూ ఉంటారు. కొన్నిసార్లు దేవుని కోసం మన ఇష్టాలు చంపేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుని కోసం ఇష్టాలు చంపేసుకోవాలి ప్రియులారా. దేవుని నెరపకముందు సినిమా చూసేవాళ్ళం, సినిమా పాటలు పాడేవాళ్ళం, ఏటోటో బూతులు మాట్లాడడం. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవునికి ఇష్టం కాదని తెలిసినప్పుడు వాటినే మనం చేస్తున్నామంటే ఎక్కడో దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని కొరకు మనము ఆయనకి ఇష్టం కాని సమస్తాన్ని కూడా మనము వదిలిపెట్టేసుకోవాలి. ఆయనకి విరోధంగా ఏ పని చేసినా అయ్యో ఇది తప్పు, నా దేవుడు చూస్తున్నాడనే భయము భీతి మనలో ఎప్పటికప్పుడు మెదులుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఆయన ఆ తనని గురించి ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడంటే అతడు నా ఇష్టానుసరుడు, అంటే ఇష్టాన్ని అనుసరించేవాడు, ఇష్టానుసరుడు. రెండోది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు దేవుడు. చూసారా? అసలు మొదటి ప్రిఫరెన్స్ దేవుడు ఎవరికి ఇచ్చాడు? సౌలుకి ఇచ్చాడు. మొదట ఎవరిని దీవించాడు? సౌలు దీవించాడు. ప్రారంభ దినాల్లో సౌలు ఏమంటాడు? బెన్యామీను గోత్రంలో నా గోత్రం ఎన్నిక లేదు కదా, నేను సామాన్యవాడిని కదా, నన్ను ఎన్నుకోవటం ఏంటి దేవుడు అంటాడు. కానీ ఎన్నిక లేని మన బ్రతుకులు, విలువ లేని మన జీవితాన్ని దేవుడు ఎన్నిక చేసుకొని విలువలేని మన బ్రతుకులకు దేవుడు తన శిలువ ద్వారా విలువనిచ్చాడు. దేవునికి మహిమ కలిగింది. అందుకు ఒక భక్తులు పాడుతాడు, ఏ విలువలేని నా బ్రతుకులకు యేసు శిలువ తెచ్చెను విలువ. ఏ విలువలేని నా బ్రతుకులకు యేసు శిలువ తెచ్చెను విలువ. యేసు శిలువ తెచ్చెను విలువ. కలువరి శిలువపై ప్రవహించినది రక్తధారలు. గొర్రె పిల్లల నా ప్రభు యేసు బలి అయిపోయి. దేవునికి మహిమ కలుగును గాక. విలువలేని మన జీవితానికి ఆయన విలువని తీసుకొస్తే ఆయన కొరకు విలువగా ఎలాగ బ్రతుకాలో మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అలాంటి విలువలేని బెంజమిను గోత్రంలో సౌలుని ఎన్నిక చేసుకొని అభిషేకించి రాజ్యాన్ని ఇస్తే దేవునికి లోపడకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకొని తన ఉద్దేశాన్ని నెరవేర్చుకొని దేవుని కోపానికి గురైపోయాడు ఎవరు? సౌలు. అందుకు అతనిని తొలగించి ఆ ప్లేస్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే ఆయన ఇష్టాన్ని అనుసరించాలి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి. ఒకటి ఏం చేయాలంటే ప్రియులారా, ఆయనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే ఇష్టలుగా ఉంటాము. రెండవది ఏంటంటే భయభక్తులు కలిగి ఉంటే ఇష్టలుగా ఉంటాం. మూడో విషయంకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ప్రియులారా, అక్కడ ఆయన ఇష్టాన్ని అనుసరించి నడుచుకోవటం, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి. యోహాను సువార్తలో అంటాడు క్రీస్తు, నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీద వచ్చాను. మన ఇష్టాలు దేవునికి అక్కర్లేదు. ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చే వాళ్ళంటే ఆయనకి మనము ఇష్టలుగా ఉంటాం. ఇక్కడ అధ్యయన వృత్తాంతాల్లోకి వచ్చాము. మళ్ళీ 20 వచ్చాము. ఎప్పుడైతే ఆత్మానుసారంగా ఆలోచించి యెహోషాపాతు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో, సమస్తను దేవుడికి అప్పగించాడో ప్రియులారా, అక్కడ 22లో వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టేటప్పుడు
దేవుడు ఏం చేశాడంటే అమోనీయుల మీద, మోయాబీల మీద, సేయీరు మంది నివాసాల మీద బాటుగాండ్లు పెడితే వాళ్ళు హతులైపోయారు. తర్వాత ఏం జరిగిందంటే 25 చూస్తే యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నట్టు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడును. వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనుక్కోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పెట్టాను. దేవునికి స్తోత్రం కలిగింది. జాగ్రత్త గమనించండి ప్రియులారా, శత్రువులు యుద్ధానికి వచ్చారు 3 రాజ్యాల వారు యెహోషాపాతు మీదకి. అదే కనుక శరీరానుసారంగా యెహోషాపాతు ఆలోచించుంటే, ఈయన కూడా యుద్ధానికి వెళ్ళి ఉంటే, ఒకవేళ జయాన్ని పొందుకున్నా కూడా ఈ సైన్యంలో కూడా కొంతమంది చనిపోయి ఉండేవారు. ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా, చేతికి రక్తపు మరక అంటకుండా యెహోవా ఆయన పక్షాన యుద్ధము చేసినట్టుగా అక్కడ కనబడుతుంది. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన, దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద ఆనుకోవటం. ఆ విశ్వాసం ఏం చేసిందంటే ఉపవాస ప్రార్థనకి యెహోషాపాతును నడిపించింది. తర్వాత జరిగిన కార్యం ఏంటంటే 3 దినాల ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు అక్కడ కార్యం చేశాడు. దేవుడు యుద్ధం చేశాడు. వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలు, ధనాన్ని దోసుకోవడానికి వీడికి 3 రోజులు పట్టింది. దేవుని స్తోత్రం. 3 రోజుల ఉపవాస ప్రార్థనకి 3 రోజుల ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. గమనించండి, అది ఎలాగంటే చేతికి బట్టి అంటకుండా. కారణం ఏంటంటే ఆయన విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసంతో ఉపవాసం ఉన్నాడు. ఫ్యామిలీతో కూర్చొని భార్య పిల్లలతో ప్రార్థన చేశాడు, స్తుతించాడు, ఆరాధన చేశాడు. తను చేయవలసిన పనిని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. అక్కడ 3 దినాలు వాళ్ళు దోచుకున్న తర్వాత అక్కడ ఏం జరిగిందంటే 4వ దినాన వారు బెరాకలోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున దేవునికి స్తోత్రం. 3 దినాల తర్వాత అక్కడ ఏం జరిగిందంటే కృతజ్ఞతాస్తుతులు అంటే ఆశీర్వాదాన్ని చూశారు, విజయాన్ని చూశారు, కార్యాన్ని చూశారు, దేవుడి చేత మేలులు పొందుకున్నారు. అప్పుడు వారి జీవితాల్లో అక్కడ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేస్తున్నారు. దేవునికి అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసలు. ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని కలిగి ఉంటాం ప్రియులారా, ఆ విశ్వాసం ద్వారా రాజ్యాన్ని జయించవచ్చు, శత్రువుని జయించవచ్చు, సమస్యని జయించవచ్చు, అప్పులను జయించవచ్చు, రోగాన్ని జయించవచ్చు. దేనినైనా దేనినైనా మనము జయించవచ్చు. దేవునికి స్తోత్రం కలగాలి. మనము ఆ విశ్వాసానికి పెట్టవలసిన పెట్టుబడుల్లో ఏంటంటే ప్రియులారా ఉపవాసము. దేవునికి స్తోత్రం. ఉపవాసము, ప్రార్థన. అది ఆ ఉపవాసము ప్రార్థనకి మనము విశ్వాసంతో చేశారు. దీని ద్వారా నా దేవుడు కార్యం చేస్తాడు. ఎదురు పత్రికలు అంటారు కూడా, ఆయన వద్దకు వచ్చేవాళ్ళు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఈ స్థలంలో మనం ఉపవాసం ఉంటున్నాం, మోకరిస్తున్నాము. మన హృదయం దేని కొరకు ఘోష పెడుతుంది, ప్రభు నా పరిస్థితి, నా స్థితిగతులు ఎదుగుతున్నారని చెప్పేసి ఆ ఉపవాసం ఆయన పాదాలు పట్టుకొని అక్కడ మోకరించి ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ఉన్నప్పుడు ద్వారా ఇక్కడున్న దేవుడు, ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థనకి జవాబుదారిగా నిలుస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలిగిన. అదే ఎబ్రీ పత్రికలో తర్వాత అంటాడు, ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని అడుగువానికి ఫలము దయచేవారని నమ్మవారిని కదా. దేవునికి స్తోత్రం. నమ్మాలి. అక్కడ మనం ఏమడుగుతున్నావు, వెనుకొచ్చి నువ్వేది అడుగుతున్నావో, దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు కనిపెడుతున్నావో, దేని కొరకు ఎదురు చూస్తున్నావో దానికైనా ఫలాన్ని దయచేస్తాడని నమ్మాలి. ప్రియమైన ఆ నమ్మకంతోనే మనం ఇక్కడికి రావాలి. ఆ విశ్వాసంతోనే రావాలి, ఆ భయభక్తులతోనే రావాలి, ఆ క్రమశిక్షణతోనే రావాలి, ఆ ఒబీడియన్స్తోనే రావాలి. ప్రియమైన దేవుని సన్నిధిని మనము ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తాం అప్పుడు కార్యాలు చూడలేదు. సన్నిధిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు ప్రియమైన. దేన్నైనా నిర్లక్ష్యం చేసుకోండి, కానీ దేవుని సన్నిధిని, దేవుని మాత్రం మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మనం వెళ్ళే స్థలంలో అయినా ఉన్నాడు. అది మందిరం అవని, అది గృహం అవని, ఇంకొక స్థలం అవని, ఎక్కడ 2-3 కూడుకుంటారు అక్కడ ఆయన ఉంటాను అన్నాడు. ఆ స్థలాన్ని మనం నిర్లక్ష్యం చేయాలి. ఆయన ఉంటాడు. రెండోది అడుగు వాటికి ఫలము దయచేసాను. కనుక ప్రియులారా ఈ విషయాల్లో మనము
విశ్వాసాన్ని కలిగి నిలబెట్టారు. విశ్వాసాన్ని కలిగి భయభక్తులు కలిగి మూడోది ఆయన ఇష్టాన్ని ఉద్దేశాన్ని అనుసరించేవారుగా మనము బ్రతకలిగి ఉన్నాము. ఆయన వాక్యం మనకి దిక్సు ఇచ్చి, ఆయన వాక్యం మనకి మార్గము, ఆయన వాక్యం మనకి దీపం కలిగి కనుక దేవుడు ఏది చెప్తే చేయాలి, వద్దనిది మాని అంతకు మించినటువంటి ఆప్షన్ మన పొందకూడదు. కనుక మన ప్రార్థన దేవుడు ఆలకించాలి. ప్రార్థించిన వెంటనే జవాబు రావాలి. ఇంకొకటి ఏంటంటే మన అవిధేయతలు ఒప్పేసుకోవాలి. తెలుసో తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తాం. ఆయన మందిరానికి వచ్చినప్పుడు అవి కూడా ఒప్పేసుకున్నప్పుడు సొంకరి మొరను ఆలకించిన దేవుడు మనము కూడా మొరను ఆలకిస్తాం. అవిధేయతలు దాచుకొని వాటిని సమర్థించుకొని వాటిని కప్పి పుట్టుకుంటే ప్రియులాగా మన ప్రార్థన దేవుడు ఆలకించరు. ఇక్కడ సౌలు అదే చేస్తారు. ఎందుకని ఆయన వద్దని చెప్పావంటే ఈ దేవుడైన యెహోవాకి బయలుదేరుతుంది. వద్దనిదే చేస్తాడు, దానికి ఏదో ఒకటి ఆన్సర్ చెప్తాడు. తప్పు ఒప్పుకోడు అక్కడ సౌలు, అందుకే దేవుడికి నచ్చలేదు. దావీదైతే 51వ కీర్తనలో 5 నుంచి 12 వచనం వరకు చూసుకుంటే ఒప్పుకుంటాడు అక్కడ. అందుకే దావీదంటే దేవుడికి ఇష్టం. దేవుడికి స్తోత్రం. అతిక్రమాలు దాచిపెట్టుకుంటే దేవునికి ఇష్టం ఉండదు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవునికి అధికారాన్ని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికే ఇష్టంగా ఉండాలి. మన ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలి. మన ప్రార్థన యొక్క వెంటనే జవాబు రావాలి. మన ప్రార్థన దేవుడు ఆలకించాలి. అంటే ఈ 4 లక్షణాలు: ఒకటి, ఒప్పుకునే మనసు కావాలి, విశ్వాసము కావాలి, భయభక్తులు కావాలి. రెండోది, ఆయన చిత్తాన్ని ఉద్దేశాన్ని నెరవేర్చే అనుభవాలు మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. ఆ ప్రార్థన ద్వారా దేనినైనా మనము జయించవచ్చు, సాధించవచ్చు, పొందుకోవచ్చు. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెలుగుల్లో దీవించిన గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన దేవ, మీ పరిశుద్ధిగా మనకు వందనాలు. మీ మొదటి దినము ఉపవాస ప్రార్థనలోనైనా మొదటి సెషన్లో మీరు మాతో ఉండి మాట్లాడారు. మా జీవితంలో నాయన ప్రతి విషయంలో మేము చేతకాని వారము, కానీ నాయన చేతనైన దేవుడిని మేము కలిగి ఉన్నాము. మేము శక్తిహీనులమే, కానీ శక్తి కలిగిన దేవుడిని మేము కలిగి ఉన్నాము నాయన. ఎందుకంటే నాయన మా విశ్వాసం ద్వారా మేము ఏమైనా సాధించగలమని మీరు మాతో మాట్లాడారు. నిజమైన ఎర్ర సముద్రాన్ని పైకి చేసిన దేవుడు, యోర్దాన్ని ఏకరాశిగా నిలిపిన దేవుడు, సింహాలలో వాళ్ళు మూయించిన దేవుడు, అగ్నిని చల్లార్చిన దేవుడు నాయన. అలాగే రాజ్యాల మీద జై జీవితాన్ని ఇచ్చిన దేవుడు. మరొకసారి నీ వాక్కును బట్టి నిన్ను ఘనపరుస్తున్నామయ్యా. కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మాభిషేకంతో నింపు బాబు నాయన. విన్న వాక్యానికి లోబడే మనసులు దయచేయండి నాయన. తెరవబడే హృదయాన్ని దయచేయండి. మంచి నేలను పడి విత్తనముగా వాక్యం ఫలింపు చేసి వారి జీవితాలు బహుగా ఆశీర్వాదాలు పొందుకున్నారని కృప చూపించి ఈ దీనదాసుని కృపలో జ్ఞాపకం చేసుకోండి. కొడుకుని ఏర్పాటు చేసుకునే దాసు సునీల్ గారిని, సేవకులను కృపలో భద్రపరుచుకొని దీవించి ఆశీర్వించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.